ఓకే. ఈ బుక్ ఉంది, అమ్ముతున్నారు అక్కడ. కానీ ఇతను ప్రత్యేకంగా వీక్షణం స్టాల్‌కి వచ్చి ఒకతను ఆ బుక్ తీసి, "ఈ పుస్తకం అమ్మటం తప్పు కదా! మీరెందుకు అమ్ముతున్నారు?" అని ఆర్గ్యుమెంట్ మొదలుపెట్టాడు. హ్మ్. ఆర్గ్యుమెంట్ మొదలుపెడితే, "అదేంటి అన్ని బుక్సు అమ్ముతున్నట్టే అది అమ్ముతున్నాం" అన్నారు వీళ్ళు. అంటే హిందూ మతానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి పుస్తకాలు మీరు అమ్ముతారా అని అడిగాడాయన. హిందూ మతానికి వ్యతిరేకంగా ఉన్న బుక్స్ అమ్ముతారా అని మీరు అడుగుతున్నారండి. ఇక్కడ ఆర్ఎస్ఎస్‌కి సంబంధించినటువంటి బుక్ షాప్ కూడా ఉంది. సాహిత్య నికేతన్ ఉంది గదా! అక్కడ క్రైస్తవ, ఇస్లాం మతాలకు వ్యతిరేకమైనటువంటి సాహిత్యం అమ్ముతున్నారు. మీరు అది కూడా వెళ్ళి పట్టించుకుంటే బావుంటుంది అన్న టోన్‌లో వీళ్ళు మాట్లాడారు. ఈయనే ఉన్నాడు స్టాల్‌లో, హ్మ్. వేణుగోపాల్ గారు. ఆయనే మాట్లాడాడు. అంటే ఒక మతానికి వ్యతిరేకంగా ఉన్న సాహిత్యం మీరు అమ్ముతారా అని అతను అడిగినప్పుడు, అయ్యా మీరు ఆర్ఎస్ఎస్ వారి సాహిత్య నికేతన్‌కి వెళ్ళండి. అక్కడ కూడా చాలా మతాలను విమర్శిస్తూ గ్రంథాలు ఉంటాయి. వాటి గురించి ప్రశ్నించి ఆ తర్వాత ఇక్కడికి రండి అని ఒక సమాధానము. రెండోది, మీకేదన్నా కంప్లెయింట్ ఉంటే బుక్ ఫెయిర్‌కి ఒక కమిటీ ఉంది. వారి కార్యాలయం ఉంది. అక్కడికి వెళ్ళి కంప్లెయింట్ ఇచ్చుకోండి. అది పద్ధతి. లేదు మీకు ఇంకా కోపం ఉంటే వెళ్ళి ఏదైనా ఇంకో పద్ధతిలో కోర్టుని ఆశ్రయించండి. అంతే తప్ప ఇక్కడ ఎందుకు వివాదం చేస్తున్నారు, ఎందుకు అరుస్తున్నారు, ఇక్కడ ఎందుకు గొడవ చేస్తున్నారు అన్నాడు ఆయన. అన్నప్పుడు హిందూ మతం మీద నీ అభిప్రాయం ఏమిటి అన్నాడు. అసలు సింగులర్లోకి వచ్చి అప్పటి వరకు మీరు అంటున్న వ్యక్తి ఏకవచనంలోకి మారి నీకు హ్మ్. హిందూ మతం మీద ఉన్నటువంటి అభిప్రాయం ఏమిటి అని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశాడు. హిందూ మతం చాలా దుర్మార్గమైనది అని నా అభిప్రాయం అన్నాడు ఆయన. చెప్పి అది తన అభిప్రాయం కాదు, వాస్తవానికి అంబేద్కర్ కోట్ చేసినటువంటి అంబేద్కర్ కొటేషన్ అది. అంబేద్కర్ కొటేషన్ చెప్పాడు ఆయన. చెబితే ఇంకొంచెం ఘర్షణాత్మక వైఖరిలోకి వెళ్ళాడు అతను. వెళ్ళి నేను నా అభిప్రాయాలు స్పష్టంగా రాసినటువంటి పుస్తకాలు ఉన్నాయి ఇక్కడ, ఈ పుస్తకం కాదు, ఇది ఓకే, ఇది వెంకటేశ్వర స్వామి తిరుమల క్షేత్రం బౌద్ధ క్షేత్రమా అని చెప్పి వారు రాసినటువంటి పుస్తకం. నాగేశ్వరరావు అని ఆయన తెలుగులో అనువదించాడు దాన్ని. ఆ పుస్తకం పక్కన పెడితే మనువాదం మీద, ఇతర అంశాల మీద హిందూ మతానికి సంబంధించి, అలాగే భారతీయ జనతా పార్టీ మతపరమైనటువంటి ఆలోచనల వెనకాల ఉన్నటువంటి వ్యవహారాల గురించి, అలాగే భారతీయ జనతా పార్టీ ప్రస్థానంలో వాళ్ళు ఎలా మతాన్ని రాజకీయానికి వాడుకుంటున్నారో చెప్పేటువంటి అనేక అంశాలతో నేను పుస్తకాలు రాశానండి. ఆ పుస్తకాలన్నీ ఉన్నాయి స్టాల్లో, మీరు కొనుక్కొని చదువుకోవచ్చు అని చెప్పాడు. దాని మీద కావాలంటే మాట్లాడుకుందాం అంటే, హిందూ మతానికి వ్యతిరేకంగా అమ్మేస్తే ఊరుకుంటాం అనుకుంటున్నారా, చేతులు కట్టు కూర్చున్నామా ఆ టైప్లో అతను మాట్లాడుతూ ఉండగా కొంతమంది పక్కకి లాక్కెళ్ళిపోయారు. అలా ముగిసింది అక్కడ. కానీ అది అక్కడితో అవల. అతను ఏం చేశాడంటే ఈ వివాదం మొత్తాన్ని షూట్ చేశాడు ఫోన్లో, వీడియో షూట్ చేసి ఈ హిందుత్వ సోషల్ మీడియా సర్కిల్స్లో దాన్ని పెట్టాడు. ఆ వీడియోని పెట్టి ఇలాంటి పుస్తకాలు అమ్ముతున్నారు అంటే హిందూ మతాన్ని వాంటెడ్గా టార్గెట్ చేసి దెబ్బతీయటానికి ప్రయత్నాలు చేస్తున్నారు అని కామెంట్ చేస్తూ అక్కడ పెట్టాడు ఆయన. పెడితే ఇక దాని కింద వచ్చేస్తారు కదా అభిప్రాయ ప్రకటనలు చేయటానికి చాలామంది ట్రోలోగ్రవాదులు అనొచ్చు వీళ్ళని. ఈ ట్రోలోగ్రవాదులు వచ్చేసి ఆయనని, ఆయన కుటుంబ సభ్యులని కూడా, వీళ్ళకి ఇదొక ఆచారం, వీళ్ళు ఎవరి గురించి అయినా సరే, గతంలో ఒకసారి నేను ఏదో రామాయణానికి సంబంధించి సీత క్యారెక్టర్ సంబంధించి ఒక పోస్టు, తర్వాత చలంగారి సావిత్రికి పింగళ నాగేంద్రరావు గారు రాసినటువంటి ముందు మాట గురించి ఫేస్బుక్లో రాసినటువంటి ఒక వ్యాసం ఆధారంగా నన్ను కూడా ఇదే పద్ధతిలో వాళ్ళు ట్రాల్ చేస్తూ అంటే మా ఇంట్లో వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళిపోయి వాళ్ళ మీద కూడా దుర్భాషలు ఆడారు. అది వాళ్ళ కల్చర్.
అదే కల్చర్ ప్రకారం వేణుగోపాల్ గురించి మాత్రమే మాట్లాడకుండా, లేకపోతే ఆ పుస్తకం గురించి మాత్రమే మాట్లాడకుండా, పర్సనల్గా ఆయన ఇంట్లో వాళ్ళని టార్గెట్ చేస్తూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. మాట్లాడుతూనే ఉన్నారు ఇప్పటికీ స్టిల్ రన్నింగ్ అది. హ్మ్. దాన్ని విపరీతంగా వాళ్ళ గ్రూపుల్లో సర్క్యులేట్ చేసి తిడుతున్నారు. అది దేనికి చేస్తున్నారు ఇది అంటే, ఆయనకి ఒక అభిప్రాయం ఉంది. ఆయన ఒక అనుమానాన్ని వ్యక్తం చేశాడు వేణుగోపాల్. ఆయన ఏమంటాడంటే, ఇది టార్గెట్ చేసిందే అంటే వీడియో చేశాడు అతను. ఓకే. అంటే గొడవ పట్టడం కోసమే వచ్చాడు అతను. ఈ పుస్తకాన్ని సాకుగా పెట్టుకున్నాడు తప్ప, ఒరిజినల్గా అతను వచ్చింది ఈయన ఇంతకు ముందు రాసినటువంటి మనువాదం మీద రాసినటువంటి పుస్తకాలు, మనువాదం మీద పుస్తకాలు కదా, యాక్చువల్గా ఆయన వీడియో ప్రసంగాలు చేశాడు యూట్యూబ్ ఛానల్లోనే. అంటే ఒక సీరియల్గా ఆయన ప్రసంగాలు చేశాడు. ఆ ప్రసంగాల మీద వాళ్ళకి చిరాకు ఉంది. హ్మ్. అలాగే రామజన్మభూమి వివాదం జరిగినప్పటి నుంచి, అంటే రామజన్మభూమి కరసేవ ఇవి మొదలైన 90 దశకం ప్రారంభంలో అది మొదలైనప్పుడు అసలు రామజన్మభూమి వివాదం ఏమిటి, దాని చరిత్ర ఏమిటి, దాని పరిణామ క్రమం ఏమిటి అని చెప్పి ఆయన సృజన అనేటువంటి పత్రికలో ఒక అద్భుతమైన వ్యాసం రాశాడు. ఆ టైంలోనే విజయవాడలో ఒక సభ పెట్టారు వీళ్ళు. ఆ సభ పెట్టినప్పుడు దాని మీద కూడా దాడి చేయడానికి ప్రయత్నం జరిగింది. ఆర్ఎస్ఎస్ వాళ్ళు దాడి చేయాలనుకున్నారు, కానీ ఆఖరి నిమిషంలో విరమించుకున్నారు. ఆ సభకి సంబంధించిన కరపత్రాలు విజయవాడ సత్యనారాయణపురం శివాజీ కేఫ్ దగ్గర పంచుతుంటే, మామూలుగా రోడ్డు మీద వెళ్తూ కరపత్రాలు ఇచ్చుకుంటూ వెళ్తారు కదా, అలా వెడుతున్నటువంటి కార్యకర్తని శివాజీ కేఫ్ సెంటర్లో ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఆపి అతని మీద ఒక మేరకు దాడి చేసే ప్రయత్నం చేశారు. ఆ రోజు నా కరపత్రాలు పంచుతూ వాళ్ళకు దొరికింది కూడా నేనే. వాళ్ళు ఆ రోజు మేము ప్రెస్ క్లబ్కి వచ్చి చూసుకుంటాం అన్నారు. అంటే ప్రెస్ క్లబ్లో మర్నాడు మీటింగ్, అక్కడికి వచ్చి చూసుకుంటా ఉన్నారు కానీ రాలేదు. ఆ తర్వాత జింకానా గ్రౌండ్స్లో కూడా అదే అంశం మీద పెద్ద మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ దగ్గరికి కూడా వచ్చేదో చేయాలనుకున్నారు కానీ ఆగిపోయారు. అంటే విజయవాడకు ఉన్నటువంటి ఒక లెఫ్ట్ నేపథ్యం రీత్యా కొంత కంట్రోల్ అయ్యి వాళ్ళు ఆగారనేది మా అభిప్రాయం. ఓకే. అయితే ఇక్కడ మాత్రం ఈ మధ్య కాలంలో వాళ్ళు విపరీతంగా టార్గెట్ చేసి దాడులు చేస్తున్నారు. అందులో భాగంగా ఈయన రచనల మీద, ఈయన వెలువరించినటువంటి హిందుత్వాకి వ్యతిరేకంగా ఈయన రాసినటువంటి పుస్తకాలు, అలాగే వీక్షణం పత్రికలో వచ్చేటువంటి ఆర్టికల్స్, వీటన్నిటినీ వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు. అబ్జర్వ్ చేసి టార్గెట్ చేశారు. టార్గెట్ చేసి ఒక ఇండికేషన్ ఇచ్చారు అనేది ఈయన అభిప్రాయం. ఓకే. ఈ ఇండికేషన్ దేనికి ఇచ్చారు? ఫర్దర్గా దాడి చేయొచ్చు ఆయన మీద. అంటే ఇలా దాడులు చేసి చంపేసిన సందర్భాలు కూడా చూసాం మనం. ఏది, గౌరీ లంకేష్ని అలాగే చంపారు, కుల్బుర్గి అలాగే చంపారు. ఇలాంటివి జరిగినాయి చాలా. వాళ్ళు టార్గెట్ చేసి ఒక ఇండికేషన్ ఇస్తారు, ఆ ఇండికేషన్ తర్వాత వెళ్ళిపోయి కొట్టి చంపేస్తారు. ఇలాంటి ప్రమాదం ఏదైనా జరుగుతుందా అనేటువంటి భయం ఉంది ఇప్పుడు. అంటే ఆయనకి నిజానికి ఆయన ప్రాణానికి ఇబ్బంది ఉందేమో అనేటువంటి అనుమానం చాలా మందిలో ఉంది.